పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు విన్నప్పుడల్లా ఎందుకో తెలియదు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఆయన పేరు ఎక్కడ తలిచినా కూడా ఒక రేంజ్లో ఆ హైపు, ఆ హై వోల్టేజ్ సీన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ అది సినిమా అయినా రాజకీయం అయినా ఎక్కడైనా సరే ఎందుకు ఇంత అభిమానించేటువంటి వ్యక్తులను ఆయన సంపాదించుకున్నారు అంటే బికాజ్ ఆఫ్ ఆయన క్యారెక్టర్, ఆయన మంచితనం, ఆయన సమాజానికి కోసమే పుట్టినటువంటి ఒక వ్యక్తిగా ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఆయనకి హాస్పిటల్లో ఒక చిన్న సర్జరీ జరిగింది. దాంతో చాలామంది అభిమానులు ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే ఏంటి, ఒక హీరో మీద ఈ రేంజ్లో అభిమానాన్ని పెంచుకుంటారా? ఆ హీరోకి సంబంధించి ఇలా హెల్త్ బాగాలేదు అంటే ఇన్ని రకాల హోమాలు, పూజలు, పొర్లు దండాలు, కొంతమంది పాదయాత్రలు, మోకాళ్ళ మీద నడిచేటువంటి యాత్రలు. అమ్మో అమ్మో అమ్మో, నిజంగా ఆయన వీళ్ళందరి అభిమానాన్ని సంపాదించుకున్నందుకు ఎంత అదృష్టవంతుడో మనం చూస్తేనే అర్థమవుతుంది. నిజంగా ప్రతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెప్పాలంటే పక్కనున్నటువంటి కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి అని చెప్పి పూజలు చేస్తూ, హోమాలు చేస్తూ, కొంతమంది చర్చుల్లో, మసీదుల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు పెట్టి పుట్టారండి. ఇలాంటి అభిమానాన్ని సంపాదించుకున్నందుకు ఆయన ఆస్తి నిజంగా ఆయనకి పెరగకపోవచ్చు, కానీ ఇలాంటి ఆస్తి ఇంకా ఏ హీరోకి, ఏ రాజకీయ నాయకుడికి నాకు తెలిసి చరిత్రలో రాబోదేమో అని అనిపించుకునేంత ఆస్తిని సంపాదించుకున్నాడు, ఎంత ప్రజా ఆస్తిని సంపాదించుకున్నాడని చెప్పాలి. ఏదేమైనా నిజంగా చెప్తున్నాను కదా, ఈరోజు నేను చూస్తుంటే ఒక వ్యక్తి మోకాళ్ళ మీద ఆయన ఫోటో పట్టుకుని ఆయన బాగుండాలి అని ఒక వ్యక్తి, ఒక చిన్న 25 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్లోడు ఒక అతను నడుస్తున్నాడు. ఒక 40-50 ఏళ్ళు అతను పొర్లు దండాలు పెడుతున్నాడు. ఇంకొక 60-70 సంవత్సరాలు అతను ఆయన పేరు మీద హోమాలు చేపిస్తున్నారు. ముసలి, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా, మహిళలు లేదంటే పురుషులు అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యంగా ఉండాలి, సమాజం కోసం ఎంతో పరితపించి ప్రాణం పెట్టి పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు గొప్పగా ఉండాలి. ఆయన బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజంలో కుల మతాలకు అతీతంగా అందరినీ గౌరవించేటువంటి వ్యక్తి. ఆయన పాటించేటువంటి విధానం చూసి నిజంగా చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఏదేమైనా కానీ చెప్తున్నాను కదా, అదృష్టవంతులంటే పవన్ కళ్యాణ్ గారు లాగా ఉంటారేమో అనిపిస్తుంది. అది ఏదో కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు తండ్రిని అధికారం అడ్డం పెట్టుకుంటే వచ్చేసేటువంటి ఆ అభిమానం కాదది. ఒక నిజాయితీగా సినిమాల్లో సంపాదించుకున్నటువంటి డబ్బుని, ఆ ప్రేమని మళ్ళీ తిరిగి ప్రజలకే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంత మంచి హృదయం ఉండాలి అంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమవుతుంది. ఇంత అభిమానాన్ని ఇలా సంపాదించుకున్నారు అంటే నిజంగా ఎంత గొప్ప అదృష్టవంతుడో పవన్ కళ్యాణ్ గారి గురించి మరీ మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఏదేమైనా సరే అలాంటి వ్యక్తి డెఫినెట్గా ప్రజల కోసం అయినా సరే ఆయన చాలా బాగుంటారు. ఆ బాగుంటేనే ప్రజలందరూ చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆ దేవుడు కూడా డెఫినెట్గా ఆయన అలాగే చూస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆయనకి దైవ సంకల్పం చాలా 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 మెండుగా ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నో ఇలాంటి విపత్తుల నుంచి, కొండగట్టు అంజన్ గురించి మనందరికీ తెలుసు. ఆయన ఒక హైటెన్షన్ వైర్ అని తలకు తగిలినప్పుడే అప్పటి నుంచి అలాంటి పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. అలాంటిది ఇంకా అలాంటివి ఎన్నొచ్చినా సరే ఆయన డెఫినెట్గా తమ్ముడిగా చిరంజీవిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు చేయటం కోసమైనా సరే ఆయన హ్యాపీగా మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలో ఎంతోమంది కష్టాలను తీర్చడం కోసం ఆయన మళ్ళీ చాలా త్వరలోనే, చెప్పాలంటే రెట్టించినటువంటి ఉత్సాహంతో, రెట్టించినటువంటి ఉత్తేజంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక సినిమాలు చేస్తూ అలరిస్తూ ఆ డబ్బుని మళ్ళీ తీసుకొచ్చి ఆయన కుటుంబాన్ని పోషించడం కోసం కాకుండా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తి. డెఫినెట్గా బాగుంటారు. ఇలాంటి అభిమానులు అందరి ఆశ, వాళ్ళ పూజలు డెఫినెట్గా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని చాలా గొప్పగా ఇవ్వబోతున్నాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు.